కార్పొరేటర్ల పదవి కాలం ముగిసింది. కానీ ప్రజా ధనాన్ని దోచుకోవడం మాత్రం ఆగలేదు. విశాఖలోని 2 వార్డుల్లో కూటమి మాజీ కార్పొరేటర్ల భర్తలు జీవీఎంసీ స్థలాలను ఆక్రమించడం విశాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జీవీఎంసీకి ప్రైవేటు వ్యక్తికి మధ్య వివాదం నడుస్తున్న స్థలంలో జనసేన పార్టీకి చెందిన చోటా నేత భవన నిర్మాణం చేపట్టడం కలకలం రేపుతుంది. ద్వారకా నగర్లో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1951లో లేఅవుట్ వేసింది. దక్షిణ జోన్ పరిధి 27వ వార్డులో బాయ్ లండన్ షోరూం వెనుక వైపు గల ఫ్లాట్ నంబర్ 185Cలో 331 గజాల స్థలం ఖాళీగా ఉంది. అది జీవీఎంసీకి దఖలు పడిందని అధికారులు కొంతకాలం ఒక హోటల్ కి పార్కింగ్ కోసం లీజుకు ఇచ్చారు. ఆ స్థలంలో మాజీ కార్పొరేటర్ కల్లేపల్లి విజయలక్ష్మి భర్త జనసేన పార్టీ నేత సీతారామరాజు భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఫిర్యాదు అందుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళ్లి పనులు నిలిపివేయించారు. ఆ స్థలం జీవీఎంసీకి చెందినదని, టైటిల్ పై వివాదం ఉన్నందున పనులు చేయడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆ స్థలాన్ని అచ్యుతరామయ్య అనే వ్యక్తి నుంచి డెవలప్మెంట్ కు తీసుకున్నానని రాజు వారికి బదులిచ్చారని సమాచారం. దక్షిణ నియోజకవర్గం పరిధి 33వ వార్డు జనసేన మాజీ కార్పొరేటర్ బేషత్తి వసంతలక్ష్మి భర్త జీకే 10 కోట్ల విలువ చేసే 500 గజాల జీవీఎంసీ స్థలాన్ని కబ్జా చేసి జిమ్ నిర్మించడం తీవ్ర దుమారం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి 33వ వార్డు అల్లీపురం నీలమ్మ వేప చెట్టు ఎంజీఎం స్కూల్ సమీపంలో ఆక్రమణ స్థలం వద్ద ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీకే అలియాస్ గోపాలకృష్ణ అక్రమంగా షెడ్ వేయడమే కాకుండా వ్యాయామశాల నెలకొల్పి యువకుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 33వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ఎం రమేష్, మాజీ కార్పొరేటర్ పచ్చిరపల్లి రాము జిల్లా కలెక్టర్ కి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారన్నారు. అలాగే జీవీఎంసీ నుంచి నీరు, కరెంటు అక్రమంగా వాడుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. గోపాలకృష్ణ చేస్తున్న దందాలు, కబ్జాలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ లేడీ వాళ్ళ మొగుడు 500 గజాలు కబ్జా చేశాడు దర్జాగన. ఓకే, జీకే ఫౌండేషన్ అంట. ఫౌండేషన్ దాని మీదేమో షెడ్ వేసాడు, నిర్మాణం చేశాడు, డబ్బులు వసూలు చేసి జిమ్ నడిపేస్తా ఉన్నాడు అన్నమాట. బాగానే ఏముంది, నడుపుకో అంటే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? 10 కోట్లు ఖరీదు కబ్జా చేస్తే కేతన్ గారికి ఏమో ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి ఒక 10 గజాల్లో ఏదో షాప్ నడుపుకుంటే దౌర్జన్యంగా బుల్డో చేసి దాన్ని పగలగొట్టాడు అన్నమాట. వేల కొలది షాపులు, నాట్ 1 నాట్ 2, వేల కొలది. ఈరోజు వేల కొలది ప్రాణాలు విలువెల్లాడుతూ ఉన్నాయి. కానీ ఈ కూటమి కబ్జాకు మాత్రం దర్జాగా వదిలేశాడు. ఓకే, వదిలే, పర్లేదు, నో ప్రాబ్లం. బట్ కేతన్ గాగ్ సార్, యువర్ ఐఏఎస్ కమిషనర్ ఆఫ్ జీఎంసీ. ఓవర్ ట్యాంక్స్ నామ్స్ చూడండి. నేనే ఈ ఓవర్ ట్యాంక్స్ 20,000 లీటర్లు ఓవర్ ట్యాంక్ నిర్మాణం చేయించాను నా ఆయంలోనే. ఇమ్మీడియట్లీ ఈజీ వాక్ టు ది ఓవర్ ట్యాంక్ విత్ కంప్లీట్ గా ఫెన్సింగ్ వేయించాను. 33 kVA జనరేటర్, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం చేయించాను. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఉండే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తగ్గ గ్రావిటేషనల్ వాటర్ ఉండాలని చెప్పేసి ఈ కొండ మీద నిర్మాణం చేయించాను అన్నమాట. ఈ అందరికి కూడా ఇప్పుడు అక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఎవరు రాకూడదని చెప్పేసి గ్రీనరీ నడపాలి, ఫెన్సింగ్ ఇంకా డబుల్ ఫెన్సింగ్ వేయాలి. ఓవర్ ట్యాంక్ ఏం చెప్తుంది? ఆ ట్యాంక్ దగ్గర సర్వేలెన్స్ సీసీ క్యామ్స్ కంప్లీట్ గా ఉండాలి. డే అండ్ నైట్ హెవీ డ్యూటీ ల్యాంప్స్ ఫోకస్ చేస్తూ ఉండాలి. ఎవరు కూడా మనుషులు అటువైపు వెళ్ళడానికి వీలు లేదు. అటువంటి ల్యాడర్లు ఉండకూడదు. పక్కనే వాడు షెడ్ వేసేస్తే దాని మీద నుంచి ఎక్కి ఆ ఓవర్ ట్యాంక్ మీద ఎక్కిపోయి ఎవడో ఏది వేసేస్తే ఈ 20,000 లీటర్లోని ప్రజలందరూ చచ్చిపోతే అందులో ఏంటంటే విశాఖపట్నం థ్రెట్ ఇస్ దేర్, టెర్రరిజం థ్రెట్ ఇస్ దేర్, వార్ జోన్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇస్ దేర్, న్యూక్లియర్ సబ్మరీన్సే లాన్ ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. అలాంటిది మీరు ఏం చేస్తా ఉన్నారు కేతన్ గారు? మీ ఆపరేషన్ లంగ్స్ తగలెట్టు. ముందు కళ్ళు ఓపెన్ చేయి, ఓపెన్ యువర్ ఐస్.